హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాళ కూడా ఒక సింపుల్ డే రొటీన్ వ్లాగ్. సో, ఈరోజు నా డే ఎట్లా మేనేజ్ చేసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేయబోతున్నాను. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇక్కడ అయితే ఇది ఫ్రైడే రోజు రొటీన్ అనమాట. ఇంకా ఈ రోజు లాస్ట్ ఫ్రైడే బట్ నేను పూజ అట్లయితే ఏమి చేయలేదు. ఇక్కడ హెడ్ బాత్ చేశా అనమాట. సో, ఇంకా కాసేపు అట్లా అంటే ఎండలో నుంచుంటే కొంచెం త్వరగా డ్రై అయితది గదా! సో, అందుకనేసి అక్కడ హెయిర్ అయితే కొంచెం అట్లా ఆరపెట్టేసుకుంటున్నా అనమాట. సో, ఇంకా అసలు హెయిర్ కేర్ తీసుకొని ఎన్నాళ్ళవుతుందోనండి. సీరియస్‌లీ చాలా రోజులు అంటే రోజులు కాదు మంత్సే అవుతుందనమాట. ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్‌కి ఊరెళ్ళానో అప్పటినుంచి పర్టిక్యులర్‌గా కేర్ తీసుకోవడం అంటే నా కోసం నేను కేర్ తీసుకోవడం చాలా వరకు తగ్గిచ్చేసాననమాట. అది హెయిర్ విషయంలో అయినా, పర్సనల్ కేర్ అయినా ఎట్లైనా సరే ఈవెన్ ఫుడ్ విషయంలో అయినా చాలా సరే కేర్‌లెస్‌గా ఉన్నా అనమాట. ఒక్కసారి రిమైండ్ చేసుకున్నాను. ఈరోజు ఎందుకో అంటే అప్పటినుంచి ఒక్కసారి గుర్తొచ్చాయండి. అయితే రిమైండ్ చేసుకున్నా అప్పటినుంచి ఎట్లా గడిచింది అనేసి. అసలు నిజంగా ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేశానా అనిపిచ్చింది. సో, అట్లా నెగ్లెక్ట్ జేయడం వల్ల మీరు అంటూ ఉన్నారు గదా! కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారని చెప్పేసి 4 కేజెస్ అయితే వెయిట్ గెయిన్ అయ్యానండి. అప్పుడు సమ్మర్ హాలిడేస్ నుంచి ఇప్పటి వరకు. యాక్చువల్లీ మీరు అంతకుముందు అన్నా సరే నా హైట్‌కి తగ్గట్టు వెయిట్ ఉన్నానులే అనేసి నేనైతే అంతగా ఏమీ అంటే పట్టించుకోలేదనమాట. బట్ రీసెంట్‌గా చూసుకుంటే 4 కేజెస్ అట్లా అయితే పెరుగున్నాను. అమ్మ బాబోయ్! అనిపిచ్చింది నిజంగా. మన గురించి మనం కేర్‌లెస్‌గా ఉంటే అట్లనే ఉంటది. సో, అంటే నేను తీసుకుంటాను. బట్ ఈసారేంటో అనుకోకుండా అట్లా అయిపోయిందనమాట. సో, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే బెడ్ షీట్స్ అవి ఉంటే మెషిన్‌లోవి ఇంకా అవి అబ్బాయే కూడా కదా రోజు ఫస్ట్ ఆరేసానండి. తినేది. అందరూ వేయించుకున్నారా వ్యాక్సిన్? మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరు వేయించుకోలేదా? పోయిద్ది పెరుగన్నం ఉంది అందులో. మీ ఫ్రెండ్స్ ఎవరు వ్యాక్సిన్ వేయించుకోలేదు, ఇంజక్షన్ చేయించుకోలేదా? సరే తిను. ఈరోజు పిల్లలు ఆఫ్టర్‌నూనే వచ్చేసారు స్కూల్ నుంచి. అంటే వాస్విక్‌కి వ్యాక్సిన్ ఒకటి వేశారండి. డిపిటీ వ్యాక్సిన్ ఒకటి వేయించామనమాట. సో, అది కొంచెం పెయిన్ ఉంటది గదా! అందుకని జెప్పేసి ఆఫ్టర్‌నూనే తీసుకొచ్చాము. వీడొస్తే షన్నుగాడు రాకుండా ఎట్లుంటాడు చెప్పండి. అన్నయ్య ఎళ్ళట్లేదని నేనెళ్ళనంటాడు. అన్నయ్య వస్తే నేనొస్తా అని జెప్పేసి అంటాడు. అట్లా వాడు గూడా వచ్చేసాడనమాట ఆఫ్టర్‌నూన్. స్కూల్‌లో లంచ్ చేయలేదు అనేసి ఇంటికొచ్చిన తర్వాత తింటున్నాడు. ఈరోజు మార్నింగ్ క్యారట్ రైస్ చేసినట్లున్నాను. సో, కర్డ్ రైస్ అనమాట. అదే తింటా ఉన్నాడు అక్కడైతే. సో, అట్లా కాసేపయితే పిల్లలు పడుకున్నారు. ఈవినింగ్ టైమ్‌లో వాళ్ళ కోసం ఇక్కడేంటంటే వాళ్ళకి అండ్ నాకు కూడా అనమాట రాగి పిండి, బనానాస్ డ్రై ఫ్రూట్స్, మిల్క్ యాడ్ చేసి కొంచెం స్మూతీ లాగైతే చేస్తున్నాను. సో, మెయిన్‌లీ మన లేడీస్‌కైతే ఇది చాలా అంటే చాలా హెల్తీ అనమాట. అంటే కొంచెం మనకే గదా! అంటే కొంచెం బ్యాక్ పెయిన్స్ అట్లా వస్తూ ఉంటాయి గదా! సో, దానికోసము చాలా బాగా హెల్ప్ అవుతదిది. వీక్లీ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ అట్లా తీసుకుంటే మన హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, అట్లా ఈరోజు పిల్లలకి అండ్ నాకు కూడా యూజ్ అవుతదనేసి ఈ స్మూతీ అయితే చేస్తున్నాను. నార్మల్‌గా అండి డైలీ ఏంటంటే బస్ దిగుతారా అక్కడేంటంటే పానీపూరి, చాట్ ఆ బండుంటదనమాట. సో, వచ్చేటప్పుడు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అరె! వద్దని చెప్పినా సరే అస్సలంటే అసలు ఇనట్లేదు. నాకేమో భలే కోపమొచ్చేస్తుందనమాట. ఈరోజు ఇలా ఈవినింగ్ టైమ్ హెల్తీగా చేయడానికి ఛాన్స్ వచ్చింది. అంటే మళ్ళీ వాళ్ళ నాన్న ఎక్కడన్నా బయటికెళ్లారనుకోండి. సో, అప్పుడు తను గూడా ఏదో ఒకటి అట్లా తీసుకొస్తా ఉంటున్నారు. సో, అవి ఇవి అని ఏవో ఒకటి తింటా ఉన్నారు. బట్ చాలా అందులోను వాస్విక్ కూడా వ్యాక్సినే ఇచ్చుకున్నాడు గదా! అందుకని చెప్పేసేసి ఇవాళ ఈ స్మూతీ చేస్తున్నా అనమాట. సో, అక్కడైతే కొంచెం వాటర్‌లో మనం ఒక 2 స్పూన్స్ వరకు రాగి పిండి మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్‌లో వేశాను. అందులోనే కొంచెం బెల్లం పౌడర్ గూడా యాడ్ చేశా అనమాట స్వీట్‌నెస్ కోసము. సో, అది కొంచెం మనకి కుక్ అవ్వాలి. ఈలోపు ఇక్కడ కొంచెం బెడ్‌రూమ్ అంతా గూడా క్లమ్జీగా ఉందిలే అని జెప్పేసి ఇవంతా గూడా ఒకసారి సర్దుతూ ఉన్నా అనమాట. పిల్లలు ఇవాళ ఆఫ్టర్‌నూనే వచ్చేసారు కదా! సో, అందుకే మొత్తం గూడా కొంచెం అట్లా అయిపోయిందనమాట. ఈవినింగ్ వరకు మార్నింగ్ వెళ్లి ఈవినింగ్ వచ్చారనుకోండి, మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎట్లుంటదో ఈవినింగ్ వచ్చేంత వరకు అంతే ఉంటది. పిల్లలు ఎవరు ఉండరు కదా! మనమంటూ ఏం చేస్తామో అంతా నీట్‌గా ఉంటది. బట్ వాళ్ళున్నారంటే ఒక 5 నిమిషాలు చాలండి. మనం పెట్టిన వస్తువు పెట్టిన దగ్గరే ఉండదనమాట. సో, అట్లాగా పడుకున్నారు కొంచెం సేపు. కాసేపు బాగా ఆడారు.
ఇంక అట్లా మొత్తం కూడా తీసేసి ఒకసారి ఊడుద్దాంలే అని చెప్పేసేసి ఇంక అట్లా ఇల్లయితే ఊడుస్తూ ఉన్నాననమాట. రాగి పిండయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఈలోపు ఏదో ఒకటి చేయొచ్చులే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసేసి సిమ్‌లో పెట్టేసాను. సిమ్‌లో పెట్టేస్తే కొంచెం స్లోగా కుక్ అవుతది గదా! సో, అందుకనేసి సిమ్‌లో పెట్టేసి ఇంకిక్కడ ఈలోపు ప్యారలల్‌గా ఏదో ఒకటి చేసుకోవచ్చులే కొంచెం టైం సేవ్ అవుతది అనేసి కొంచెం బండలవి కూడా మాప్ పెట్టాలండి. ఇంక అందుకని అది కుక్ అయ్యేలోపు ఇల్లు ఊడ్చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఊడుస్తూ ఉన్నాను. అదిగోండి మా చిన్న మంచము తరతరాల నుంచి వస్తుందనమాట. అంటే మా నానమ్మ వాళ్ళ టైంది అది. ఆ మంచమొచ్చేసి సో, మా నానమ్మ కూడా ఈ ఇంటి ఆడపిల్లెనండి. సో, అది మా నానమ్మ కాలం నాటిదనమాట. అప్పటి నుంచి కూడా తరతరాలుగా వస్తుంది. సో, అది ఇంకట్లా ఇల్లయితే ఊడ్చేసాను. ఇంక ఈలోపు రాగిపిండి గూడా ఇక్కడ మంచిగా కొంచెం కుక్ అయిందనమాట. ఇట్లా కొంచెం థిక్ అవ్వాలి. సో, చల్లారిన తర్వాత ఇంకా స్మూదీ లాగా ప్రిపేర్ చేస్తాను. సో, డ్రై ఫ్రూట్స్ అవి కూడా ముందుగానే నానబెట్టేసుకున్నా అనమాట. సో, అది ఇంగా రాగి పిండి చల్లారే లోపు ఇక్కడ ఇల్లు కూడా మాప్ పెడదాంలే అని చెప్పేసేసి ఇంకొకేసారి ఇల్లు కూడా మాప్ పెట్టేస్తూ ఉన్నాను. అంటే రేపు సాటర్‌డే గదా! సో, ఇంక పూజ అట్లా చేసుకుంటాము. అందుకని చెప్పేసేసి ఇంకా ఈరోజు ఇల్లంతా గూడా మాప్ పెట్టేస్తున్నాను. అండ్ నాకు యాక్చువల్‌గా మంత్ టైమ్ అనమాట. సో, అది గూడా కంప్లీట్ అయింది. సో, కంప్లీట్ అయిన తర్వాత చేసుకునే యాక్చువల్ వర్క్స్ అనమాట ఇవొచ్చేసి. అట్లా అని మరీ డీప్ క్లీనింగ్‌కి అట్లాగైతే ఏం పోనండి. సో, నార్మల్‌గా రెగ్యులర్‌గా మెయిన్‌వి మాత్రం చేస్తా అనమాట. మరీ డీప్ క్లీనింగ్‌లో అట్లాగైతే ఏమి చేయను. సో, ఎవ్రీ మంత్ అంత డీప్ క్లీనింగ్ జేయాలంటే మన వల్ల ఎక్కడవుతది చెప్పండి ఎవ్రీ మంత్. సో, అందుకని ఇంకా మెయిన్ వర్క్స్ మాత్రం జేస్తాను. సో, ఇంక పూజా మందిరం అట్లయితే ఏమి క్లీన్ చేయట్లే ఈరోజు. ఎందుకంటే ఫ్రైడే కదా! సో, మనం అట్లా అంటే దేవుని ఫోటోస్ అవి క్లీన్ చేయకూడదు గదా! అందుకని జెప్పేసేసి ఇంక అవి రేపు మార్నింగ్ చేసి ఒకేసారి పూజ చేసుకోవచ్చులే అనేసి ఇంక ప్రస్తుతానికైతే ఇంతవరకు మాప్ పెట్టేసాననమాట. ఇల్లు మాప్ పెట్టేలోపు ఇదిగోండి ఇక్కడ రాగిపిండి గూడా కంప్లీట్‌గా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత దాన్ని సైడ్‌కి పెట్టేసి ఇక్కడైతే జార్‌లో ఏంటంటే నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. సో, నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి వేసా అనమాట. ఆల్మండ్స్ ఇంకా వాల్‌నట్స్ అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇంకేమి డేట్స్ బ్లూబెర్రీస్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా వేసాను. వేసేసి వాటర్‌తో సహా వేసా. వాటర్‌లో ఏంటంటే చాలా స్వీట్‌నెస్ ఉంటది గదా! మనకి. వాటర్ వేయాలి. చాలా మంచిది. సో, వాటర్‌తో పాటు వేసేసి అందులోనే ఐస్ బడ్డే ఒక ఐస్ హాఫ్ క్రీమా? బనానానే వేసానండి. ఎక్కువ ఐస్ రాగి బడ్డేస్ పిండి ఐస్ క్రీమ్ ఎట్లా వేద్దాము అవుతారు? అని చెప్పేసేసి బనానా కొంచెం తగ్గిచ్చేసా అనమాట. హాఫే వేసా. అది కూడా పెద్ద కాయలేండి. అందుకే హాఫ్ వేసా అనమాట. సో, ఒకసారి మిక్సీ పట్టేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న ఏంది రాగి వచ్చి పిండి ఉంది చదువుతున్నాడు? గదా! అది కూడా వేసేసి ఇంకా కావాల్సినంత మిల్క్ అయితే వేసా అనమాట. ఆల్రెడీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు బెల్లం పౌడరు మనం రాగి పిండి కుక్ చేసుకునేటప్పుడే యాడ్ చేసాం కదా! రాగి మాల్ట్ లాగా. సో, ఇంక ఇక్కడైతే నేను స్వీట్‌నెస్‌గా ఏమీ యాడ్ చేయలేదు. ఆ స్వీట్‌నెస్సే సరిపోతదనమాట. సో, అంతే అట్లా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చాలు. మనకి ఇంకా రాగి స్మూతీ అయితే రెడీ అనమాట. రాగి, బనానా, డ్రై ఫ్రూట్, మిల్క్ చూడండి ఎన్నున్నాయో. ఏదన్నా సెపరేట్‌గా ఇస్తే పిల్లలు అస్సలంటే అస్సలు తాగరు. మా పిల్లలు గూడా ఏది చేసినా ఫస్ట్ వద్దు, వద్దు అంటారు. జస్ట్ అట్లా కొంచెం టేస్ట్ చేస్తే చాలు ఇంక వాళ్ళే తాగేస్తారనమాట. సో, నేను అది. వెతుక్కుంటున్నా నిజంగా ఉండయా లేవా అని. పొద్దున్న వాళ్ళందరూ తాగారురా. సో, ఇంకట్లా పిల్లలకి కొంచెం ఇచ్చేసి, ఇంక నేను గూడా కొంచెం అయితే తాగేసాను. ఫస్ట్ వద్దు, వద్దు అన్నారు. అదే చెప్తున్నా వద్దన్న వాళ్ళందరూ తాగారు అని చెప్పేసేసి, ఇంక ఏమేమున్నాయి ఇందులో అనేసి అడుగుతుంటే చెప్పా అనమాట డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనేసి. ఇంక మా చిన్నోడు ఎతుక్కుంటున్నాడు. జీడిపప్పు ఉందా? బాదం పప్పు ఉందా? అని చెప్పేసి ఉన్నాయా? లేవా? అనేసి వెతుక్కుంటున్నాడు. అట్లుంటే గూడా మళ్ళీ తాగరండి. ఇది వచ్చింది, అదొచ్చింది అనేసి అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. సో, ఇట్లా స్మూతీ లాగా చేసామనుకోండి, సో, హ్యాపీగా తాగేస్తారు గదా! సో, వాళ్ళకి కూడా చాలా ఇష్టమనమాట. మంచిగా తాగేశారు. బేసిక్‌గా నాకు కూడా చాలా ఇష్టము. బనానా ప్లేస్‌లో వేరే ఏదైనా ఫ్రూట్ కూడా మనం రిప్లేస్ చేసుకోవచ్చు. అంటే యాపిల్ కానివ్వండి, స్ట్రాబెర్రీస్, పొమోగ్రానేట్ అట్లాగా వేరే దాన్ని గూడా కొంచెం రిప్లేస్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు ఏది వేస్తే ఎక్కువ ఇష్టంగా తాగుతున్నారు అనేది మనం గమనించుకోవాలి అంతే. సో, అదండి. ఇంక అట్లా తాగిన తర్వాత మా వారు ఇంక పిల్లల్ని కొంచెం అట్లా సరదాగా బయటకి తీసుకెళ్లారనమాట. ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే మార్నింగ్, ఈవినింగ్ హాలిడే రోజు మాత్రం. లేదంటే మా చిన్నోడు గోల మామూలుగా ఉండదు. సో, ఇంక నేనైతే వాళ్ళు సరదాగా వెళ్లారు కదా! ఈ బెడ్ షీట్స్ ఇవన్నీ ఫోల్డ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇట్లా నీట్‌గా పెట్టేస్తున్నా అనమాట. సో, అది మనం ఎంత నీట్‌గా పెట్టినా సరే పిల్లలున్నారు అంటే అది 5 మినిట్స్‌లో మళ్ళీ క్లమ్జీగా అయిపోతది. ఏముండదు చల్లగా ఉండిపోయింది.
నవ్వుతున్నా ఎడుతున్నా వద్దు మొత్తం నాకు కాలు మీద కారుతుందమ్మా. ఏం కాదు మా కారితే వద్దు 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 ఇంకా వద్దు. పాపం మా పెద్దోడండి 4 వరకు 4:30 వరకు బానే ఉన్నాడు. యాక్టివ్‌గా తిరిగాడనమాట. అసలు పెయినే లేదన్నట్లు. బట్ పడుకొని లేచాడో లేదో ఇక బాగా పెయినొచ్చేసింది. సో, కొంచెం ఐస్ క్యూబ్ అట్లా పెడితే క్లాట్ అవ్వకుండా ఉంటది గదా! అని చెప్పేసేసి ఇంక అట్లా కొంచెం ఐస్ పెడతా ఉన్నాను. ఇంక వాడేమో వద్దనేసి ఒకటే గోలనమాట. అంటే కొంచెం అంటే కొంచెం ఏదోలా అనిపిస్తది కదా! ఐస్ పెట్టినప్పుడు. బట్ పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే కొంచెం క్లాట్ అవ్వకుండా ఉంటదని జెప్పేసి. ఇంక అందుకని పెడుతుంటే వాడేమో ఇంక అట్లా గోల చేస్తున్నాడనమాట. పాపం భలే పెయిన్ అంటండి అది. డీపీటీ వ్యాక్సిన్ అనమాట. సో, చాలా అంటే చాలా పెయిన్ అంట. 4:30 వరకు బానే ఉన్నాడు గానీ, బట్ ఇక అక్కడి నుంచి ఇంక నైట్ పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అసలు కాలు కిందే పెట్టలేదు. జనరల్‌గా వ్యాక్సిన్ అంటే ఫీవర్ గూడా ఒస్తది. బట్ వీడికింకా ఫీవర్ అట్లయితే ఏం రాలేదు. ఫీవర్ రాకపోతే ఇక వ్యాక్సిన్ పని చేయలేదేమో, వర్క్ అవ్వలేదేమో అనేసి అనుకుంటారు చాలా మంది. బట్ అట్లా కాదు. ఫీవర్ రాకపోతే అంటే నేను ఎప్పుడో చూసాననమాట. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుందనుకోండి. సో, ఫీవర్ రాకుండా కొంచెం ఫైట్ చేసినట్లు మీనింగ్ అంట. అంటే ఎప్పుడో చూసానులెండి. జనరల్‌గా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, న్యూ బోర్న్‌గా ఉన్నప్పుడు మనం ఇట్లనే వ్యాక్సిన్స్ వేయిస్తాం గదా! సో, అప్పుడేంటంటే ఫీవర్ రాలేదనుకోండి, ఫీవర్ రాలేదు, వ్యాక్సిన్ పని చేయలేదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ భయపెట్టేవాళ్ళనమాట. నాకప్పుడు నిజంగా భలే భయమేసేది. సో, అయితే తర్వాత అసలు ఇదేంటి ఎంతవరకు కరెక్ట్ అనేసి నేనప్పుడు తెలుసుకున్నా అనమాట. ఎక్కడో చూసాను. సో, అప్పుడు ఇదుందనమాట. సో, అట్లా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుంటే ఫీవర్ రాకుండా ఫైట్ చేస్తది అని చెప్పేసి నాకప్పుడు అర్థమైంది. సో, ఇది నేను తెలుసుకున్నానండి. సో, అట్లా వీడికి ఇంకా ఫీవర్ అట్లయితే ఏమి రాలేదు కానీ, బట్ అది కొంచెం వాచి కొంచెం పెయిన్ అట్లా అయితే వచ్చిందనమాట. అది ఇక కామన్ గదా! సో, అది ఇంక అట్లా వాడికి కొంచెం ఐస్ అయితే పెట్టేసాను. ఇంక ఇక్కడ నైట్ అయిపోయింది. ఇంక నైట్ డిన్నర్‌లోకనేసి సింపుల్‌గా ఒక రెసిపీ చేస్తున్నా అనమాట ఎగ్స్‌తో. అంటే నార్మల్‌గా ఎగ్ ఎగ్ కర్రీ అంటే ఎగ్ ఫ్రై చేస్తాం గదా! సో, అదే కాకపోతే చిన్నులపాయ కారం వేసి చేస్తున్నాను. చాలా బావుంటదండి. నాకు నోటికి ఏదన్నా రుచిగా తినాలి అనిపిస్తే మాత్రం ఇదే చేస్తా అనమాట. సో, అంత బావుంటది ఇది. బేసిక్‌గా చిన్నులపాయ కారం అంటేనే మనం అది ఏ కర్రీలో యాడ్ చేసినా సరే ఆ కర్రీ చాలా బావుంటది గదా! సో, అట్లా ఈ ఎగ్ కర్రీలో ఇంకా చిన్నులపాయ కారం అంటే ఇంకా చాలా బావుంటది. సో, ఫస్ట్ అయితే నార్మల్‌గా మనం ఎగ్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో అట్లనే ఆయిల్ వేసేసి, పోపు పెట్టేసి, ఆనియన్స్ ఇంకా అవన్నీ గూడా వేశాను. ఉప్పు, పసుపు వేశాను. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి. అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ వెల్లుల్లి కారం కోసం అనేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్న వెల్లుల్లి గబ్బాలు. అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అంటే కారానికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా కారం వేసేసి అంతే దీన్నంతా గూడా మనం మిక్సీ పట్టేసుకోవడమే. కారం వేసేసి ఇంకా నార్మల్‌గా మనం చేసేసుకోవడమేనండి. భలే ఉంటదనమాట టేస్ట్ అయితే. చెప్పాను గదా! నాకైతే చాలా ఇష్టము. మా ఇంట్లో గూడా అందరూ ఇష్టంగా తింటారనమాట. సో, ఇట్లా ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కారం వేసేసుకొని బాగా టాస్ చేసుకోవడమే. ఫస్ట్ ఏంటంటే కొంచెం ముద్ద ముద్దగా అనిపిస్తది. బట్ మనం కలిపే కొద్దీ కొంచెం ఆయిల్‌లో ఫ్రై అవుతది గదా! సో, సెపరేట్ అయ్యి ఆ పీసెస్ అన్నిటికి గూడా మంచిగా పట్టేస్తదనమాట. కాకపోతే కారంలో మనం సాల్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పీసెస్‌లో వేసాం గదా! మళ్ళీ కారంలో గూడా ఎక్కువ వేసేస్తే ఎక్కువ అనిపిస్తది. సో, అంత బావుండదనమాట. సో, అందుకే సాల్ట్ మాత్రం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో, ఇట్లా ఫైనల్‌గా టాస్ చేసుకుంటే ఇదిగోండి చూడండి మనకి కర్రీ అయితే ఇట్లా మంచిగా రెడీ అయిపోయింది. సో, ఇంకా అది ఫ్రెండ్స్ ఫైనల్లీ పిల్లలకి గూడా పెట్టేసా. పాపం మా వాడి బాధ చూడలేకపోతున్నానండి. ఒక పట్టాన నుంచోలేకపోతున్నాడు. ఒక పట్టాన కూర్చోలేకపోతున్నాడు. కొంచెం థైస్ దగ్గర చేశారనమాట. సో, కొంచెం నడవడానికి అట్లా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. పాపం ఆపసోపాలు పడుతున్నాడు నిజం చెప్పాలంటే. ఇప్పుడే కర్డ్ రైస్ అయితే పెట్టాననమాట వాడికి. కర్రీతో పెట్టలేదు. సో, ఏమన్నా ఫీవర్ అట్లా వస్తదేమో ఎగ్ కదా! అంటే కొంతమంది తింటారులే గానీ, బట్ నేనైతే పెట్టలేదనమాట. కొంచెం కర్డ్ రైస్ అయితే లైట్‌గా ఉంటదిలే అని చెప్పేసేసి ఇంకా అదే పెట్టేసాను. సో, అది ఇంకా అట్లా పడుకున్నాడనమాట. సో, ఇంకా మరి ఇది ప్రస్తుతానికైతే. ఇంకా ఫైనల్లీ వాకింగ్ అండి. సో, వాకింగ్ చేసి గూడా నిజంగా అంటే గట్టిగా హాఫ్ అన్ అవర్ అట్లా 45 మినిట్స్ చేసి గూడా చానాళ్ళవుతుంది. ఏదో కొంచెం సేపు అమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడు అట్లా ఒక 10 మినిట్స్ అంతే చేస్తున్నాను గానీ, బట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ చేసి గూడా చాలా రోజులయిపోతుంది. చెప్పాను గదా! మన గురించి మనం పట్టించుకోకపోతే ఇట్లనే ఉంటదండి. నెగ్లెక్ట్ చేయగూడదు అనేసి నాకిక బాగా అర్థమైంది. సో, అందుకే కొంచెం ఇంకా స్ట్రిక్ట్‌గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నా అనమాట. సో, అందుకే ఇక్కడైతే ఒక 45 మినిట్స్ అట్లా హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వాకింగ్ గూడా చేసుకున్నాను.
ఇంటి ముందే ప్లేస్ కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి ఎటు వెళ్ళకుండా వాకింగ్ చేసుకోవడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట నాకు. సో, ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి. నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.